నేను మీ మాధురి. సో, స్కిన్ విషయంలో, హెయిర్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మనకి ఆ ప్రోడక్ట్‌లో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తారో అన్నీ తెలుసుకొని మరీ వాడాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసిందండి. సో, నేను ఇది వాడుతున్నాను. దీనివల్ల ఈ బెనిఫిట్స్ నాకొస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. సో, అలాంటిది మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఆయుర్వేద పరంగా మన భారతదేశం యొక్క గొప్పతనం మన ఆయుర్వేదము. సో, అలాంటి ఆయుర్వేద మూలికలను ఏరి కోరి రీసెర్చ్ చేసి తీసుకొచ్చి మనకి ప్రొడక్ట్స్ రూపంలో అందిస్తున్న శ్రీదేవి గారిని మాత్రం నేను అడ్మైర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. సో, అందుకనే ఈరోజు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకి మీలో చాలా మంది ఆవిడ ఇంట్రడ్యూస్ చేసిన ఎన్నో డిటాక్స్ గ్రీన్ టీ వాడే ఉంటారు. అందరూ కూడా మంచి రిజల్ట్స్ పొందారు. అందులో నేను ఒకదాన్ని. సో, అందుకని అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అసలు మొత్తం వీళ్ళ ప్రోడక్ట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి, మనకి ఇంకా ఆన్లైన్లో అవైలబుల్ కానివి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇలాంటి బోల్డ్ అని విషయాలు తెలుసుకోవడానికి నేను డైరెక్ట్గా శ్రీదేవి గారిని కలవడానికే వచ్చేసాను అనమాట. శ్రీదేవి హెర్బల్ ప్రోడక్ట్స్ ఓనర్ అయినటువంటి శ్రీదేవి గారు. సో, దానికోసం నేను ఉప్పల్ వచ్చానండి. సో, ఇక్కడే మొత్తం వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. అండ్ శ్రీదేవి గారు ఈ ప్లేస్ నుంచే మొత్తం అన్నీ కూడా మనకి అందిస్తూ ఉంటారనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు. మరి చూద్దాం. శ్రీదేవి గారిని అయితే ఫస్ట్ మీట్ అయిపోదాం. వచ్చేసేయండి. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇంకాస్త అందంగా అవ్వడానికి డైరెక్ట్ గా నేను మీ స్టోర్ కి వచ్చేసానని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సో, శ్రీదేవి గారు ఏంటి ఎక్కడ చూసినా కూడా గ్రీన్ టీ గురించే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాడు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇదే మాట గంటాపదంగా చెప్తున్నారు. ఓకే, సో ముందైతే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ నాట్ ఓన్లీ గ్రీన్ టీ, మరి శ్రీదేవి గారు తయారు చేసిన ఎన్నో రకాల మూలికలతో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం? సో ఫస్ట్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ గురించి స్టార్ట్ చేద్దాం. బికాస్ నా జర్నీ స్టార్ట్ అయింది స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్తో. సో అది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, నేను పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉండేదాన్ని అండి. మనకి బేబీస్ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందో సో అలా ఉండేదాన్ని. బట్ లొకేషన్ చేంజ్ అయ్యాము పుట్టినప్పుడు, తర్వాత నుంచి ఒక 1 yearకి. సో అప్పుడు స్కిన్ అనేది డార్క్ అయింది. సో మనం స్కిన్ డార్క్ అయినప్పుడు కొంచెం మనకి నలుగురితో ఉన్నప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలా నా గురించి నేను సెల్ఫ్గా చిన్నప్పుడు నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కొన్ని సెల్ఫ్ కేర్గా స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ కేర్ తీసుకునేదాన్ని. సో అలా నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ ఉండేది. అండ్ నాకు హెయిర్ ఫాల్ అయినప్పుడు కూడా, హెయిర్ ఫాల్ మంచి గ్రోత్ ఉన్నప్పుడు అడిగేవాళ్ళు అందరు, ఏం చేసావు అని అడిగేవాళ్ళు. సో అలా నేను నా గురించి కేర్ తీసుకునేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అంటే బాబు పుట్టినప్పటి నుంచి అంటే జాబ్ వదిలేసి బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. సో అలా మా హస్బెండ్ సపోర్ట్తో ఆయుర్వేదిక్ డిప్లొమా కంప్లీట్ చేసి మా ఆంటీ దగ్గర నుంచి కొంత నాలెడ్జ్, అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ చేసేటప్పుడు దాని బేస్తో ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీస్, ఇవన్నీ మనకి నాలెడ్జ్ రావాలి కదా. సో అలా మనకి డిప్లొమాలో అండ్ మా ఆంటీ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు కొంత నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేశాను. అలా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ అయితే చందమామ బాత్ పౌడర్ అండి. సో ఇది మన ఉమెన్ స్కిన్, అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ ఫేస్ వాష్లు, బాడీ వాష్లు, ఇలా డిఫరెంట్ సోప్స్, చాలా డిఫరెంట్ ఆర్గానిక్ సోప్స్ అని యూజ్ చేస్తారు. కానీ బట్ స్కిన్ని డీప్గా క్లీన్ చేస్తూ హెల్దీగా ఉంచడానికి మాత్రం చందమామ బాత్ పౌడర్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇదేంటంటే మనకి డీప్ క్లీనింగ్ ఉంటుంది. మనకి సోప్స్ అనేది మనం జస్ట్ ఇట్లా వాష్ చేస్తాం, కానీ ఎంత ఆర్గానిక్ సోప్స్ అయినా సరే స్కిన్ని డీప్ క్లీన్ అనేది చేయదు. అందుకే నా జర్నీ 5 yearsలో కూడా కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా, మాకు సోప్ మీ బాత్ పౌడర్ బాగుంది బట్ ఇంకా బెటర్గా మాకు సోప్స్ చేయొచ్చు కదా, టైం ఉండట్లేదు అని అన్నా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇది యూజ్ చేసేలాగే నేను చేస్తున్నాను అన్నమాట. వాడిస్తున్నారు కానీ సోప్ జోలికి మాత్రం అయితే ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అన్న ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు? లేదండి, యాక్చువల్ గా మన స్కిన్ అండ్ పిల్లల స్కిన్, మెన్ స్కిన్, వీళ్ళందరి స్కిన్స్ డిఫరెంట్ ఉంటది. సో ఇది మన ఉమెన్ కోసం అండి. పిల్లల కోసం స్పెషల్ గా బేబీ బాత్ పౌడర్ ఉంటది. బికాజ్ మన స్కిన్ అనేది చాలా అంటే ఈ రోజులో సెన్సిటివ్ గా ఉంటుంది అండ్ పిల్లలది ఇంకా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏది యూజ్ చేసినా సరే తొందరగా పడటం లేదు. సో అందుకే
చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఈ బేబీ బాత్ పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తానండి. సో పుట్టిన పిల్లల కోసం స్పెషల్ గా. సో చాలా బాగుంటుంది, వాళ్ళకి స్కిన్ గ్లోయింగ్ కి హెల్ప్ అవుతుంది, ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక కేర్ అన్నమాట. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మామూలుగా ఏంటంటే కమర్షియల్ గా మనం ఏం తీసుకున్నా కూడా అందులో ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తూ ఉంటాము. అందులో మనకి ఎన్ని వస్తాయో తెలియదు కానీ అందులో కొంచెం మంచి ఉన్నాయంటే ఒక సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటాం. ఏం కలుపుతారో ఏంటో మనకి తెలీదు. సో మన దగ్గర అన్ని కూడా హెర్బల్ గా యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ మన కస్టమర్స్ అందరికి కూడా ఎలా చేస్తామని కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు చూసే ఉంటారు, బికాస్ మనం అన్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి. ఓకే అండ్ ఇది మెన్స్ కోసం అండి, బికాస్ మేము ఓన్లీ పిల్లల గురించి అండ్ ఉమెన్ గురించి చేసినప్పుడు మా కోసం ఏం లేవా మేడం అని అడుగుతున్నారు. సో అందుకోసమే వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది కూడా మెన్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి. నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఎంత కేర్ తీసుకున్నా సరే కొంచెం ఫేస్ మంచి గ్లో రావడం గురించి కానీ, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్లో పింపుల్స్ అని, పింపుల్ మార్క్స్ అని, ఓపెన్ పోర్స్ అని, మెలస్మా, పిగ్మెంటేషన్ ఇలాంటి డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాచురల్గా ఫేస్ ప్యాక్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో అవి ఒక్కసారి చూద్దాము. సో ఇవన్నీ కూడా న్యాచురల్ క్లేస్ అండి. సో ఇవేంటంటే మనకి ముల్తానీ మట్టి లాగా, మనకి ముల్తానీ మట్టి ఎలాగో సో ఇవి కూడా లైక్ మొరాకన్ రెడ్ క్లే. సో ఇదేంటంటే మనకి ముల్తానీ మట్టి లాగా న్యాచురల్ క్లే. ఇది మనకి ఆయిలీ స్కిన్ అంటే మనకి ఆయిలీనెస్ రెడ్యూస్ చేసి స్కిన్ అనేది మంచి గ్లో రావడానికి, అలాగే పింపుల్స్ ని రెడ్యూస్ చేయడానికి, పింపుల్ మార్క్స్ రెడ్యూస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. నైస్. అండ్ వేలుకు వేలు ఖర్చు పెట్టారు. అవును. అండ్ ఒకటండి, చాలా మంది ఇది మళ్ళీ కాస్ట్ ఎక్కువ అని అనుకుంటారు. మనం జనరల్ గా కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ చిక్లే వచ్చేసి 100 grams 250 రూపీస్ ఉంటుంది. సో అంటే మనకి మినిమం ఒక 20 యూజెస్ వస్తుంది అనమాట. సో 20 యూజెస్ లోనే వాళ్ళకి బెస్ట్ చేంజెస్ తెలుస్తుంది. మనం ఒక పార్లర్కి వెళ్ళినా ఒక్క సిట్టింగ్ కే 400-500 రూపీస్ తీసుకుంటారు. అండ్ వాళ్ళకి ఒక 2-3 days మాత్రమే ఉంటుంది ఆ గ్లో అనేది, ఎక్కువ రోజులు ఉండదు. కానీ మన ప్రొడక్ట్ ఏంటంటే తక్కువ కాస్ట్ లో ఎక్కువ గ్లో ఉంటుంది అండ్ స్కిన్ ని హెల్దీగా ఉంచుతుందండి. అండ్ ఇది వచ్చేసి డెడ్ సీ మట్లే అండి. ఈ రోజులో చాలా మందికి సోరియాసిస్, ఎగ్జిమా, స్కిన్ ఇచ్చింగ్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఈ క్లేని వాళ్ళు అప్లై చేస్తే, వాళ్ళకి రెగ్యులర్ గా కనుక యూజ్ చేస్తే ఆ స్కిన్ ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. రెగ్యులర్ గా అంటున్నారు కదా, ఈ క్లేస్ ఎంత ఫ్రీక్వెంట్ గా మనం అప్లై చేసుకోవాలి? రెగ్యులర్ గా అంటే జస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అండి, అంతే. మనం డైలీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ జస్ట్ 15 minutes మాత్రమే అండి. అండ్ చాలా మంది మంచిదని జస్ట్ 1 hour క్రాక్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటారు, బట్ జస్ట్ ఓన్లీ 15 minutes మాత్రమే అండి. సో ఇలా మీకు స్కిన్ అనేది హెల్దీగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది చెప్పి చాలా మంచి పని చేశారు. yes. ఎందుకంటే ఎంత క్రాక్స్ వస్తే అంత ఎక్కువ సేపు అందరూ అలాగే అనుకుంటారు. అండ్ ఇది వైట్ క్లే అండి, ఈవెన్ పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ కి, బికాస్ మనం ఎంత మంచి హెల్దీ ప్రొడక్ట్స్ అయినా కొంతమందికి ఈ రోజుల్లో ప్రొడక్ట్స్ అనేది పడటం లేదు. సో అలా ఇది వైట్ క్లే. ఈవెన్ ఇది మనకి టూత్ పేస్ట్ లో యూజ్ చేస్తారు కదా, క్లే అంటే ఒక వైట్ గా ఉంటుంది కదా. సో వాళ్ళు యూజ్ చేసేది కూడా ఈ వైట్ క్లేనే అండి. సో ఈ క్లేస్ అన్ని కూడా ఎడిబుల్ అన్నమాట, అంటే తినడానికి మెడిసిన్స్ లో కూడా వాడతారనమాట. సో అంటే అంత సేఫ్ అనేది మీకు చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకో విషయం, టేస్ట్ బాగుంది కదా అని తినేకండి. ఓకే, నెక్స్ట్ ఇది బెంటోనైట్ క్లే అండి. ఇది మనకి టూ ఆయిలీ స్కిన్ కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రెంచ్ గ్రీన్ క్లే డ్రై స్కిన్ కి, ఎవరైతే స్కిన్ అనేది డ్రైగా ఉంటుందో సో వాళ్ళకి స్కిన్ డ్రైనెస్ ని రెడ్యూస్ చేయడానికి, అండ్ స్కిన్ అనేది పింపుల్స్ రెడ్యూస్ అవ్వడానికి, పింపుల్ మార్క్స్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎస్, ఇల్లే వైద్యశాల అంటారు. సో అలాంటిది మన డెర్మటాలజికల్ గా, కాస్మెటాలజికల్ గా కూడా మన ఇల్లే ఇవన్నీ అనమాట, అన్ని క్లినిక్స్ కూడా. సో ఇది ఆస్ట్రేలియన్ పింక్ క్లే అండి. ఈ జనరేషన్ లో పింపుల్స్ తో పాటు ఓపెన్ పోర్స్ ఉంటాయి అనమాట. పింపుల్స్ వల్ల ఓపెన్ పోర్స్ వస్తాయి, కానీ వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ చేయించుకున్నా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకదు. ఓపెన్ పోర్స్ ని న్యాచురల్ గా క్లోజ్ చేయడానికి ఈ పింక్ క్లే అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది మినిమం జస్ట్ ఒక 6 months, అండ్ వాళ్ళకి హెవీగా ఉంటే మాత్రం కొంచెం 9 months. సో అలా యూజ్ చేస్తే చాలు. సో పింపుల్స్ రెడ్యూస్ అవుతాయి, పింపుల్ మార్క్స్ రెడ్యూస్ అవుతాయి, అలాగే ఓపెన్ పోర్స్ ని న్యాచురల్ గా క్లోజ్ చేస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంది మనకి. ఎస్, అది కూడా న్యాచురల్ గా సొల్యూషన్ అన్నమాట. అదే.
అండ్ ఇది బీట్రూట్ అండి. సో చాలా మందికి స్కిన్ అనేది మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది. వాళ్ళకి బాడీ హీట్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ మౌత్ చుట్టూ బ్లాక్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బీట్రూట్ పాలతో కలిపి మౌత్ చుట్టూ కనుక మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫేస్ కంప్లీట్ గా కూడా అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. అండ్ లిప్స్ అనేది న్యాచురల్ పింకిష్ గా చాలా స్మూత్ గా ఉంటాయి అన్నమాట. కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి అంటే ఫుడ్ గ్రేడ్. ఓకే. అండ్ క్యారెట్ ఫేస్ ప్యాక్. సో ఇది కూడా మనకి స్కిన్ గ్లోయింగ్ కి హెల్ప్ అవుతుంది. ఓకే. వావ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అనిపిస్తుందండి. అండ్ ఇది కస్తూరి టర్మరిక్ అండి. సో ఇది మనకి కింగ్ లాగా ఆయుర్వేదిక్ లో మనకి స్కిన్ కి స్పెషల్ గా యూజ్ చేస్తాము. అండ్ ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల స్కిన్ అది మంచి గ్లోగా ఒక కళ ఉంటుంది. అంటే వాళ్ళ ఫేస్ లో ఒక న్యాచురల్ గ్లో ఉండడానికి మనకి కస్తూరి పసుపు యూజ్ అవుతుంది. అలాగే స్పెషల్ గా దీన్ని మనం ఎందుకు రికమెండ్ చేస్తామంటే అన్వాంటెడ్ హెయిర్. సో ఎప్పుడైతే వాళ్ళకి మెచ్యూర్ అయినప్పటి నుంచి హార్మోనల్ చేంజెస్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు పాలతో కలిపి డే బై డే కనుక అప్లై చేసుకుంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే దీంతో పాటు హార్మోన్స్ ని న్యాచురల్ గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేయాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఓకే. ఇది ఉప్తన్ ఫేస్ ప్యాక్ అండి. సో ఇది నా స్కిన్ కి బాగా హెల్ప్ అయింది అనమాట. ఇది ట్యాన్ రిమూవల్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ లో మనం కొంచెం బయటకు వెళ్ళొచ్చామంటే చాలు స్కిన్ అనేది డార్క్ అయిపోతూ ఉంటుంది. సో పాలతో కలిపి డే బై డే వేసుకోవడం వల్ల స్కిన్ మంచి గ్లోయింగ్ వస్తుంది, చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. ఓకే. ఇవన్నీ కూడా నేచురల్ కాబట్టి స్కిన్ కి ఎటువంటి హార్మ్ చేయదు. సో నిరభ్యంతరంగా మనం వాడుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ అన్ని. ఎస్ మ్యామ్. ఓకే శ్రీదేవి గారు, మీ సర్టిఫికెట్స్ చూస్తేనే ఒక భరోసా, ఒక నమ్మకం కలుగుతుందండి మా అందరికి. ఆథెంటిక్ గా అనిపిస్తుంది అనమాట. సో మెయిన్ వచ్చేసి అసలు ఆకర్షించేది గవర్నర్ గారి చేతుల మీద మీరు అవార్డు అందుకున్నారు. గ్రేట్. సో చాలా అంటే చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్స్ అథెంటిక్ గా మనం సొంతం చేసుకుంటున్నామని. సో మీరు ఇంకా చాలా మంది చేతుల మీదుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. సో ఏంటి దానివల్ల ఇంకా మీకు ఇన్స్పిరేషన్ ఎలాంటిది కలిగింది? సో నాకు అంటే ఫస్ట్ నుంచి అంటే ఇంత సక్సెస్ అవుతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇండిపెండెంట్ గా ఉండాలి అండ్ మా హస్బెండ్ కి కొంచెం ఫినాన్షియల్ గా నేను సపోర్ట్ ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశాను ఈ జర్నీ అనేది. తను నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్. సో ఇది 2023లో గవర్నర్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను, శ్రీ విశ్వభూషణ్ చందన్ గారు. అండ్ మన సుమన్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను, మన భూమిక గారు చేతుల మీదుగా తీసుకున్నాను. సో ఇలా మెనీ అవార్డ్స్ తీసుకున్నాను. సో అంటే మన ప్రతి సక్సెస్ కి కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో నాకు మా హస్బెండే కంప్లీట్ సపోర్ట్ అండి. బికాజ్ మనకి ఏదైనా జర్నీ ఉన్నప్పుడు దాంట్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో మనకి ఓన్లీ సక్సెస్ అందరూ చూస్తారు, బట్ ఆ స్ట్రగుల్స్ ని నేను ఇంత హ్యాపీగా అంటే నేను లీడ్ చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం మా హస్బెండ్ అనమాట. యాక్చువల్ గా ఒక్కసారి తనని కూడా సో హాయ్ అండి. ఓకే. సో చాలా సంతోషంగా ఉంది. భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రతి ఒక్కళ్ళకి చేరువగా మంచి ప్రొడక్ట్స్ అందించాలని ఒక సంకల్పం తీసుకున్నారు కదా. సో ఆ విషయంలో మీరు నిజంగా సక్సెస్ అయ్యారండి. థ్యాంక్ యూ. ఓకే. సో మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము, ఏం చూపించబోతున్నారు మన వ్యూయర్స్ కి? సో హెయిర్ కేర్ గురించి అండి. సో హెయిర్ కేర్ కి వచ్చి మనకి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ బ్రింగరాస్ హెయిర్ ఆయిల్ అండి. చాలా హెల్దీగా హెయిర్ ఉండడానికి అండ్ గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ యూస్ కి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి, డాండ్రఫ్ ఉంటే బ్రింగరాస్ హెయిర్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూస్. సో మనకి ఇవి న్యాచురల్ షాంపూస్ అండి. అండ్ షాంపూస్లో కూడా మనకి నీమ్ తులసి షాంపూ రెగ్యులర్ యూస్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఆమ్లా షాంపూ. సో ఆమ్లా షాంపూ ఏంటంటే డాండ్రఫ్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో డాండ్రఫ్తో చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనకి బ్రింగరాస్ హెయిర్ ఆయిల్, ఆమ్లా షాంపూ, యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ ఉంటుంది. సో అది కూడా మన వీడియోలో చూద్దాము. సో ఇవి యూజ్ చేస్తే వాళ్ళకి డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అందరూ ఓన్లీ ఎక్స్టర్నల్ గానే కేర్ తీసుకుంటారు, బట్ ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకున్నప్పుడే మనకి 100% రిజల్ట్ ఉంటుంది అనమాట. సో దాని గురించే మనం హెయిర్ సప్లిమెంట్స్. సో ఇది సో ఏవైతే మనం చూపిస్తున్నామో ఇవన్నీ కూడా మనకి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఎస్ మ్యామ్, ఎస్. మనకి అన్ని కూడా ఆయుష్ లైసెన్స్ ఉంది, ల్యాబ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాతే మనము లాంచ్ చేయడం జరిగిందండి మార్కెట్ లో. సో ఇది 40 సప్లిమెంట్స్ అండి. డైలీ వాళ్ళు నైట్ డిన్నర్ తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకుంటే చాలు, వాళ్ళకి ఇంటర్నల్ గా కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఇది మల్టీ విటమిన్ అండి? లెస్ హెయిర్ సప్లిమెంట్స్. మనకి ఎక్కడ కూడా 40 సప్లిమెంట్స్ అనేది ఉండదు. సో మనం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ హెయిర్ కి
సో ఈ రోజుల్లో ఎవ్వరు ఆయిల్ అప్లై చేయరు. సో హెయిర్ ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఆయిల్ అవసరము, కానీ యూజ్ చేయరు. సో దాని గురించి ఇది రోజ్మెరీ, ఆనియన్ రోజ్మెరీ సిరమ్ అండి. అండ్ ఆయిలీగా ఉండదు, గ్రీజీగా ఉండదు. సో న్యాచురల్ సిరమ్ అన్నమాట. సో ఆనియన్ ఎక్స్ట్రాక్ట్, ఆమ్లా ఎక్స్ట్రాక్ట్ అండ్ బ్రింగరాజ్ ఎక్స్ట్రాక్ట్ ఇలా వేసి ప్రిపేర్ చేసింది అన్నమాట. ఎవరన్నా కూడా అడుగుతుంటే రోజ్మెరీ వెంటనే సీరం అప్లై చేసేసేయండి, మంచి గ్రోత్ ఉంటుంది. అలాంటిది మనకి డైరెక్ట్ ఆయిల్ వచ్చేసింది అనమాట ఆనియన్ కాంబినేషన్ తోటి. అండ్ ఇది రోజ్మెరీ వాటర్, హెయిర్ గ్రోత్ అంటే ఈజీగా మనం టైం స్పెండ్ చేయాలి అంటే ఎవ్రీ డే నైట్ మనకి హెయిర్ ఆయిల్ ఉన్నా లేకపోయినా నైట్ టైం రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకుంటే చాలా ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది అనమాట. సూపర్, ఈ రోజుల్లో ఇదే కావాలి. ఇక్కడ ప్రోడక్ట్స్ ఓకే, కానీ కోమ్స్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర, ఏంటి స్పెషల్ అండి ఇవి? యాక్చువల్ గా అందరూ ప్లాస్టిక్ కోంబ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ప్లాస్టిక్ లో ఏంటంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఇది మనకి నీమ్ కోంబు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. అండ్ హెయిర్ కి ఏంటంటే న్యాచురల్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అందరూ ఇది రెగ్యులర్ గా హెయిర్ స్టైల్స్ కి హెల్ప్ అవుతుందా లేదా అనుకుంటారు, కానీ హెయిర్ స్టైల్స్ కి కూడా హెల్ప్ అవుతుందండి. నేను రెగ్యులర్ గా అది మాత్రమే యూజ్ చేస్తాను. ఎంత హాయిగా ఉంది ఇలా అనుకుంటుంటే, ఒక మసాజ్ చేస్తున్న ఫీల్ వచ్చి చాలా న్యాచురల్ గా బాగుంటుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం చూపిస్తున్నారు? అండ్ మాయిశ్చరైజర్ అండి, రెగ్యులర్ గా మనం యూజ్ చేసుకోవడానికి న్యాచురల్ మాయిశ్చరైజర్. అండ్ ఈ సమ్మర్ లో మనందరం కంపల్సరీ యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ వచ్చేసి కావాలి సన్ స్క్రీన్ లేకుండా బయటికి అడిగే వెళ్ళడానికి లేదనమాట. సో కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది మనం రెగ్యులర్ గా యూజ్ చేయాలి. ఈవెన్ పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఇది న్యాచురల్ సన్ స్క్రీన్. సో అందరికి హెల్ప్ అవుతుంది ఈ సమ్మర్ లో మనం స్కిన్ ని హెల్దీగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి. అండ్ న్యాచురల్ ఫేస్ వాష్, నీమ్ ఫేస్ వాష్ అండి. సో ఇది మనకి స్కిన్ ని ఏంటంటే బయట నుంచి రాగానే అందరూ సోప్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా, బట్ మన ఫేస్ వాష్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందనమాట. ఆయిలీగా లేకుండా ఫ్రెష్ గా డే అంతా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, A to Z అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్. ఎస్. ఓకే, సో ఇంకా సీడ్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి అన్నారు, మరి అవి కూడా చూసేద్దామా? ఎస్ పదండి. ఓకే, ఇప్పుడు ఏం చూడబోతున్నాం? సో ఇప్పుడు హెయిర్ ప్యాక్స్ అండి. సో రెగ్యులర్ గా అందరికి మంచి హెయిర్ వాల్యూమ్ రావడానికి కానీ సిల్కీగా షైనీగా ఉండడానికి మిక్స్డ్ హెయిర్ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడానికి ఈ సమ్మర్ అనేది కరెక్ట్ టైం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ తొందరగా జలుబు చేస్తుంది అండ్ కరెక్ట్ గా టైం స్పెండ్ చేయడానికి కూడా కుదురుతుంది. అండ్ ఈ హెయిర్ ప్యాక్ లైక్ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ కానీ, అలాగే యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్, డాండ్రఫ్ రెడ్యూస్ చేసుకోవడానికి కానీ ఈ హెయిర్ ప్యాక్స్ ని సొరకాయ జ్యూస్ తో కలిపి పెట్టుకుంటే హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు చాలా మందికి చిన్న ఏజ్ లోనే గ్రే హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ హెయిర్ ప్యాక్స్ ని సొరకాయ జ్యూస్ తో కలిపి పెట్టుకోవడం వల్ల గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది అండ్ హెయిర్ మంచి వాల్యూమ్ వస్తుంది అనమాట. అంటే ఇది మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ఒకటి, యాంటీ డాండ్రఫ్ కలిపి రెండు సెపరేట్ మేడం. ఇది రెగ్యులర్ యూస్ కి అందరూ యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూస్ చేసుకోవడానికి అనమాట. సో ఏదన్నా కూడా దీని కాంబినేషన్ సొరకాయ జ్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ గా హెయిర్ కలర్. అంటే ఇప్పుడు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే 5 minutes లోనే హెయిర్ ని కలర్ చేసేస్తూ ఉంటది. అండ్ డిఫరెంట్ కలర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ అవి సేఫ్ కాదు. అది యూజ్ చేసినప్పుడు బానే ఉంటుంది, బట్ దానివల్ల హెయిర్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. కాబట్టి మనం ఈ 5 years నుంచి కూడా న్యాచురల్ గా హెన్నా అండ్ ఇండిగో మాత్రమే రికమెండ్ చేస్తున్నాము. ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో పెట్టుకుంటే హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుందండి. హెన్నా అంటే అందరికీ తెలుసు మనకి గోరింటాకు, అలాగే ఇండిగో అంటే నీలి ఆకు, అది న్యాచురల్ లీఫ్. అదేంటంటే మనకి వాటర్ లో మిక్స్ చేసినప్పుడు డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది అనమాట. సో అందుకే మనం ఎలా పసుపు సున్నం కలిపితే రెడ్ గా అవుతుంది, సో అలా న్యాచురల్ గా ఒక రోజు హెన్నా పెట్టుకొని నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటే హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది. ఓకే, సో ఇలా మంత్లీ ఎన్ని టైమ్స్ చేయాలి? ఎవ్రీ 15 to 20 days ఒకసారి చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీని గురించి ఒక స్పెషల్ వీడియో ఉంది, అది చూస్తే మీకు ఒక సీక్రెట్ అనేది కూడా తెలుస్తుంది, ఇప్పటి వరకు ఎవరు చెప్పని సీక్రెట్. సో అదేంటో మనం వీడియోలో చూద్దాం. తప్పకుండా. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం?
సో ఇప్పుడు గ్రీన్ టీస్ గురించి అండి. గ్రీన్ టీ గురించి అందరికీ ఐడియా ఉంది. బట్ మనం స్పెషల్‌గా ఎందుకు లాంచ్ చేసామంటే, సో నాకు 3 ఇయర్స్ బ్యాక్ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు నేను చాలా మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రగుల్ అయ్యాను. బట్ నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను స్టిల్ ఇప్పటికీ బిజినెస్ చేసుకుంటున్నాను. బట్ సపోర్ట్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉమెన్. సో వాళ్ళు ఏంటంటే హెల్తీగా ఉండాలి. వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు. దానికోసమే జస్ట్ ఒక 5 మినిట్స్ వాళ్ళు స్పెండ్ చేయగలిగితే చాలా హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా జస్ట్ ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీలో 17 హెర్బ్స్ ఉన్నాయండి. ఓకే. సో కృష్ణ తులసి, వన తులసి, అస్ఫోడియా, రాక్ సాల్ట్. సో ఇది తీసుకున్నాక చాలా మంది గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం మానేశారు. అలాగే ఎవరికైతే బాడీ పెయిన్స్ ఉంటాయో లైక్ 50 అబోవ్ అవ్వచ్చు, జనరల్గా మన ఈ ఏజ్ లో వాళ్ళు కూడా కొంచెం చిన్న పని చేయంగానే వాళ్ళు ఓపిక లేక, ఎనర్జీ లేక, బట్ ఇది తీసుకున్నాక వాళ్ళు హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు. చాలా బాగుందండి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయాలి. అండ్ ఇదే కాకుండా పీసీఓఎస్. సో ఇదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, పీసీఓడి అండ్ థైరాయిడ్, మోనోపోజ్ టైంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది తీసుకున్నాక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అయింది. అలాగే ఓవర్ బ్లీడింగ్ ఎవరికైతే ఇష్యూస్ ఉందో సో ఆ ఇష్యూస్ అనేది రెడ్యూస్ అయిపోయింది. అలాగే పీరియడ్ పెయిన్స్, జనరల్గా ఈ పీరియడ్ టైంలో అందరికీ సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది తీసుకున్నాక ఆ ప్రాబ్లం కూడా రెడ్యూస్ అయిపోయిందండి. చాలా బాగున్నాయి. ఇందులో ఏం యూస్ చేశారో గానీ మొత్తం అన్నిటికీ ఒకటే సింగిల్ సొల్యూషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హెయిర్ కి ఎక్స్టర్నల్ కేర్ తీసుకుంటున్నాము. ఇది ఇంటర్నల్ గా గ్రీన్ టీ అండి. సో ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ ఇది స్కిన్ గ్లో గ్రీన్ టీ. సో మెలస్మా ఉన్న వాళ్ళకి కొంతమందికి స్కిన్ ఇష్యూస్ హెవీగా ఉంటుంది అనమాట, చాలా సివియర్ గా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్స్టర్నల్ గా కూడా తీసుకుంటారు అండ్ ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ గ్రీన్ టీస్ మనం చెప్తుంది ఏంటంటే మనం ఇంటర్నల్ గా తీసుకుంటేనే ఆ లుక్ అనేది మనకి ఇంకా కనిపిస్తూ ఉంటుంది, ఎక్స్టర్నల్ గా మనం ఎంత చేసినా కూడా. ఓకే. సో మొత్తం మీద మన శ్రీదేవి హెర్బల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా సాక్షాత్ శ్రీదేవి గారే అందులో ఉన్న బెనిఫిట్స్ గురించి మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మరిన్ని కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి మీరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు మాకు? సో నెక్స్ట్ వచ్చేసి ఇది సబ్జా సీడ్స్ అండి. ఈ సమ్మర్ లో కంపల్సరీ మనం తీసుకోవాల్సింది. అండ్ ఇవి ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే వీటిలో కాల్షియం, ఫైబర్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, చియా సీడ్స్ కానీ, మహావీర్ సీడ్స్ కానీ, అండ్ చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇది హలీమ్ సీడ్స్ అండి. చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. సో ఈ హలీమ్ సీడ్స్ ని జస్ట్ ఒక ½ టీ స్పూన్ వాటర్ లో నానబెట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టేసి తీసుకోవడం వల్ల ఐరన్ దీంట్లో పుష్కలంగా ఉంటుంది. ఐరన్ తో పాటు కాల్షియం, ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. బికాజ్ ఐరన్ డెఫిషియన్స్ వల్ల చాలా మందికి హెయిర్ లాస్ ఉంటుంది కాబట్టి. అండ్ దీనివల్ల బాడీ పెయిన్స్ కూడా రెడ్యూస్ అవుతుంది, వాళ్ళు కొంచెం యాక్టివ్ గా ఉంటారు. ఓకే. అండ్ ఇంకొకటి గోంద్ కతేరా అండి. ఈ చియా సీడ్స్ ఏంటంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ వెయిట్ లాస్ జర్నీలో వాళ్ళ డైట్ లో ఈ చియా సీడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ జనరల్ గా దీన్ని వాటర్ లో నానబెట్టి మాత్రమే తీసుకోవాలండి. అందరూ సలాడ్స్ లో డైరెక్ట్ గా యాడ్ చేస్తారు, బట్ ఎందుకంటే ఇది మన బాడీలో ఉన్న వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో అందుకని మనం వాటర్ లో నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి గోంద్ కతేరా అండి. సో ఇది కూడా మనకి బాడీ హీట్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే దీంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఇది జస్ట్ వాటర్ లో నానబెడితే మనకు ఒక జెల్ లా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డేకి ఒక 1 టేబుల్ స్పూన్ జెల్, వాటర్ అండ్ టేస్ట్ కోసం బెల్లం కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ప్రెగ్నెన్సీ ఉమెన్ కి కానీ, డెలివరీ అయిన తర్వాత వాళ్ళు పిల్లలకి పాలు ప్రొడ్యూస్ చేయడానికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే. సో గోంద్ అంటే మన చెట్లకి వస్తుంది కదా? ఎస్, యాక్చువల్ గా గోంద్ వేరు, గోంద్ కతేరా వేరండి. సో గోంద్ కతేరా అనేది ఒక ట్రగాకాంత్ అని ఒక చెట్టు గమ్ అన్నమాట. సో న్యాచురల్ ఎడిబుల్ గమ్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రెగ్యులర్ గా తీసుకుంటేనే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ సమ్మర్ లో మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది సబ్జా వాటర్ కానీ, చియా సీడ్స్ కానీ, గోంద్ కతేరా కానీ ఈ సమ్మర్ లో మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. యాక్చువల్ గా ఈ రోజుల్లో ఫ్యామిలీలో ఒక్కరైనా సరే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారండి. వాళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్స్ యూజ్ చేస్తారు, బట్ లాంగ్ టర్మ్ లో మెడిసిన్స్ కూడా
యూజ్ చేయడం మంచిది కాదు, అలాగే యూజ్ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. సో దాని గురించి మనం ఇది ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ అండి. సో మనందరికి చాలా ఇప్పుడు కొంతమంది ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు, బట్ అందరికీ అవకాశం అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఇది డయాబెటిక్ టీ అండ్ ఇది డయాబెటిక్ సూప్ అండి. సో ఇది అంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఇదేంటంటే డయాబెటిక్ సూప్ అనేది మనం సూప్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చపాతీలలో యాడ్ చేసుకోవచ్చు అండ్ కర్రీలలో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ టీనే తాగమంటే అందరూ ఇష్టంగా చూపించరు కాబట్టి, సో వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ అవడం గురించి డయాబెటిక్ టీ, డయాబెటిక్ సూప్ అండి. వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ కావచ్చు, టైప్ 1 టైప్ 2 వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ గా బిఫోర్ ఫుడ్ ఒక అరగంట ముందు ఇది తీసుకొని అండ్ వాకింగ్ చేసుకుంటే ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది అండ్ పర్మనెంట్ గా కూడా తగ్గిపోతుంది. మన లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలి. వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ అన్ని కూడా మనం కవర్ చేసాం. Yes, మన yes. దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ గా హెర్బల్ గా తయారైన ప్రోడక్ట్స్ అన్నమాట. సో మీకు కావాల్సిన ఫుల్ హెల్త్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మనకు దొరికింది. సో చాలా నీట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. సో మరో చక్కటి వీడియోలో మరో చక్కటి ప్రోడక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.